సర్వాధికారి, సర్వసృష్టికర్త, జగద్రక్షకుడా, భూమిని ఆకాశమును అందున్న సమస్తమును నోటి మాట ద్వారా సృజించిన మా గొప్ప దేవా, నీ కొందనాలు. సృష్టికర్తన, రక్షకుడుగా, ఇమ్మానుయేలుగా, యేసు అంటే రక్షకుడుగా పాపం నుంచి, శాపము నుంచి విడిపించి భూలోకానికి వచ్చి నీ రక్తం ద్వారా ప్రతి మానవ పాపం పరిహారించడానికి ఇష్టపడినందుకు నేను ఘనపరుస్తూ, ఈ సమయంలో రాజస్థాన్ రాష్ట్రం కొరకు, దాని రాజధాని జైపూర్ కొరకు, ఆ జనాభా 8,10,00,000 ప్రజల కొరకు, 33 జిల్లాల కొరకు, 46,080 గ్రామముల కొరకు, ప్రస్తుత ముఖ్యమంత్రి, అధికారులు, నాయకుల రక్షణ కొరకు అయా నీ పాదాలకు వస్తున్నాను. అటు వారిని అయా నీ రక్తంతో నీ ఏర్పాట్లు ఉన్న వారిని కడిగి నరకము నుంచి విడిపించి నీ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 602వ పాట పాడుకుందాం. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపాజేయు దూత నన్ను దాటిపోయేను, నా సింపాజేయు దూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిమి, కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిమి. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపాజేయు దూత నన్ను దాటిపోయేను, నా సింపాజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను పరకు దాసుడాను కాను, ఇంకా నేను పరకు దాసుడాను కాను, ఇంకా నేను సియోను కన్యుడాను గాను, ఇంకా నేను సియోను కన్యుడాను గాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపాజేయు దూత నన్ను దాటిపోయేను, నా సింపాజేయు దూత నన్ను దాటిపోయేను. మటాబడు నదు మర మధురముగా, మటాబడు నదు మర మధురముగా, పారు జలము బండ నుండి త్రాగుచుందును, పారు జలము బండ నుండి త్రాగుచుందును. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపాజేయు దూత నన్ను దాటిపోయేను, నా సింపాజేయు దూత నన్ను దాటిపోయేను. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు, నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు, నా దేవుడిచ్చు కొత్త మన్నా నాకు చాలును, నా దేవుడిచ్చు కొత్త మన్నా నాకు చాలును. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపాజేయు దూత నన్ను దాటిపోయేను, నా సింపాజేయు దూత నన్ను దాటిపోయేను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులుగా గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఎలననగా దేవుడు తన కృపా వరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపడడు.
మీరు గత కాలమందు దేవునికి అవిధేయులయుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడ్ల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడ్ల కరుణ చూపవలనని దేవుడు అందరిని అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. బల్లె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువా నీ మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువా నీ మాట, యేసు మాట. ప్రభునందు యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా వింటున్న మా ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కారణం ఏమిటి అనగా, ఈ దినము మనము క్షేమముగా ఉన్నాము అంటే కేవలము దేవుని యొక్క కృప, ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన ఎడతెగని దయ. మనము ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చలేము. రోమాపత్రిక 11:8 సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రులుగా గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. గనుక ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులుగా భావించేవారు లోకములో కోకొల్లలుగా ఉన్నారు. కనుక రెండో చూస్తే ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. కనుక ఆ సువార్త ప్రకటించేవారు ఎవరు అంటే, దేవుని ఏర్పాటులో ఉన్నవారు సువార్త ప్రకటించినప్పుడు వారు ఎట్లా ఉంటారంటే ప్రియులుగా ఉంటారు. కారణం ఏంటి అంటే, వారు దేవుని చిత్తాన్ని ఎరిగి సువార్త ప్రకటిస్తారు. కనుక దైవ ఉద్దేశాలలో లోబడి ఆయన యొక్క ఆలోచన కనుగొని వారు సువార్త ప్రకటించినప్పుడు ఎట్టి ఆటంకములో కలవకుండా పరిశుద్ధాత్మ దేవుడే అక్కడున్న ఆటంకాలన్నిటినీ తొలగించి పంపించిన వాడు ఆయన గనుక తన ప్రజలైన వారిని ఆయన స్వాధీనము ఉంచుకుంటాడు. ఇక్కడ చూస్తే సువార్త విషయం అయితే వారు మిమ్మును బట్టి శత్రువులుగా. కనుక లోకంలో చాలా మంది దేవుని పని విషయంలో కూడా శత్రువులుగా పోరాటం చేయడానికి అనేక మంది ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా దేవుని పనికి ఆటంకం కలిగించేవారుగా, అభ్యంతరం కలిగించేవారుగా, వ్యతిరేకించేవారుగా, దేవుని సువార్తకు వెళ్తే శత్రువులుగా భావించేవారుగా చూసేవారు కోకొల్లలుగా ప్రపంచంలో ఉన్నారు. రెండో విషయం చూస్తే, ఎల్లనగా దేవుడు తన కృపా కనికరమ విషయంలో పిలుపు విషయంలో పశ్చాత్తాపడడు. కనుక దేవుడు తన కృపా వరముల విషయంలో, పిలుపు విషయంలో ఆయన పశ్చాత్తాపడ్డాడు. అంటే ఏంటి దీని అర్థం అంటే, ఆయన పిలుపు విషయంలో ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన ప్రణాళికని ఎరిగి, ఆయన కృపా వరములను కలిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి వారు దేవునికి పనిలో పశ్చాత్తాపడు. కనుక పశ్చాత్తాప పడేవారుగా వారు ఉండి దేవుని పనిను కనుక దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో, దేవుని శక్తితో నింపబడి ఆటంకాలు కలిగించే వారికి, అభ్యంతరం కలిగించే వారికి, వ్యతిరేకించే వారికి ఎట్లా ఉంటారు? 30 చూస్తే, మీరు గతకాలమందు దేవునికి అవిధేయులయుండి ఇప్పుడు వారి అవిధేయ స్థితిని బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడ్ల ఆ చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. గత కాలంలో మీరు క్రీస్తుని ఎరగమునుపు చీకటిగా ఉన్నవారు, విగ్రహార్థులుగా ఉన్నవారు, మునుపు పాపులుగా ఉన్నవారు, మునుపు దూరస్తులు ఉన్న మీరు కూడా అవిధేయులుగా ఉన్నారు. ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆటంకాలు కలిగించినప్పుడు కూడా పశ్చాత్తాపడేవారు కూడా ఉన్నారు, తప్పులు చేసిన వాళ్ళు.
అయ్యో సేవకుని గుట్టాను, అయ్యో సువార్తను ఆటంకపరిచాను, ఆ ప్రజలను దేవుని పనికి నేను అభ్యంతరకరంగా ఉన్నాను అని కొద్దిమంది వారు చేసిన తప్పు విషయంలో పశ్చాత్తాపడేవాడుగా ఉంటారు చాలామంది. కొంతమంది మూర్ఖముగా అవిధేయులుగా దేవునికి విరోధముగా ఉంటారు. అయితే అటువలనే మీ ఎడల చూపబడిన కరుణ బట్టి, మీ ఎడల కరుణ చూపబడ్డది, మీరు రక్షింపబడ్డారు. ఇప్పుడు కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. ఒకప్పుడు మీరు కనికరంపడ్డారు, అవిధేయులు, ఇప్పుడు కనికరంపడ్డారు కనుక ఇప్పుడు మీరు కనికరంపడ్డారు కనుక వారు అవిధేయతలో ఉన్నారు. అట్టివారిని మీరు కూడా కరుణించాలి. అట్టివారు రక్షణ నిమిత్తము కూడా మీరు కూడా ప్రభు సంఘాల్లో ప్రార్థించి దైవ చిత్తాన్ని కనుగొని సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారుగా ఉండి అక్కడ అవిధేయత పరిస్థితులన్నింటిలో కూడా వారికి జయ జీవితం అనేది అనుభవిస్తారు. ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఏళ్లను కరుణ చూపవలని దేవుడు అందరినీ ఆ అవిధేయత స్థితిలోనికి మూసివేసి బంధించి ఉన్నాడు. గమనించారా? ఇప్పుడు వారు అవిధేయులు ఉన్నారు. మొట్టకాల సమయంలో చూపింది ఈ లోక దేవత ఆధ్యాత్మ మనోనేత్రాన్ని గుడితనము కలుగు చేసి సత్యాన్ని ఎరగకుండా, సృష్టికర్తను దేవుని ఎరగకుండా, నరకమును తప్పించుకోకుండా ఈ లోకంలో ఉన్న వ్యసనాలు, పాపాలు, మోసాలు, అన్యాయాలు, చెడుతనాలు, ఈ లోకంలోని డబ్బు, బంగారము, భోగభాగ్యాన్ని అనుభవించడానికి శత్రువైన అపవాది వారు మనోనేత్రం గుడితనం కలుగు చేసి సృష్టికర్తను దేవుని ఎరగకుండా చేస్తాడు. అందరి ఎడల కరుణ చూపవలనని, అందరి ఎడల ప్రపంచంలో ఉన్న నమ్మి నమ్మని వారి ఎడల, అవిధేయత వారి ఎడల, గనుక విరోధుల ఎడల, శత్రువుల ఎడల, కరుణ చూపలేని వారి ఎడల కూడా మనము కరుణ చూపువారిగా ఉండాలంటూ దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి అనేక మంది అవిధేయత స్థితిలోనే మూసివేసి ఉన్నారు. కనుక వారు సృష్టికర్తను దేవుని ఎరగని వారై, సృష్టికర్తను దేవుడి గురించి చెబితే వారు తునీకరించిన వారే. మనకే కాదు, మన పితరులు గనుక వారు కూడా సువార్త ప్రకటించినప్పుడు భయంకరమైన ఆటంకాలు, భయంకరమైన వ్యతిరేకతలు, చంపివేయడం, సువార్తను ఆటంకపరచడం, మందిరాలు కూల్చివేయడం, యాకోబుని కనుక ఖడ్గముతో తలకాయ నరికివేశారు, పేతుని చెరసాలలో ఉంచారు. పస్కా పండుగ అయిన పిమ్మట పేతుని కూడా వారు చంపాలన్న ఆలోచన కలుగుతూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అందరి ఎడల అవిధేయత వారి ఎడల కూడా కరుణ చూపి వారిని రక్షించాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉందని పౌలు రోములో ఉన్న అనేకులు రక్షించబడాలని ఆశ కలిగిన వాడై ఉన్నాడు పౌలు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానము బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంతో గంభీరం. ఇది ఎవరు ఎరుగుతారు? దేవుని బుద్ధి జ్ఞానమును బాహురు ఎంతో గంభీరమైనది. రెండో చూస్తే ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే ఎవరు ఈ మాట చెప్తారంటే క్రీస్తుని ఎరిగిన వారు, మునుపు అవిధేయులు, మునుపు శత్రువులు, మునుపు వారు దేవునికి విరోధముగా ఉండేవారు, దేవుని పనికి ఇతరులపై కరుణ చూపలేని వారు. ఇప్పుడు వీరు ఏం చేస్తారు? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానము బాహుల్యము ఎంతో గంభీరం. ఈ మాట పరిశుద్ధులు, దేవుని సేవకులు, దేవుని చేత పిలువబడిన వారు, ప్రభువా మునుపు లోకములో పాపములో చీకట్లో ఉన్న నన్ను ఈరోజు సృష్టికర్తను దేవుని ఎరిగే ధన్యత నాకు ఇచ్చావా అని చెప్పి ప్రభువుని, ఆయన గంభీరత్వాన్ని, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళికను ఎరిగిన వారై, ఆయన రక్తములో కడగబడిన వారై, ఆయన మరణ పునరుద్ధానములో పాలివారై ఉండి వారు ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. కనుక ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకి ఆలోచన చెప్పిన వారు ఎవరు అని ఎవరి మాట చెప్తున్నారంటే క్రీస్తును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎరిగిన పరిశుద్ధులు, దేవుని సేవకులు ఈ మాటలు చెప్పగలరు. క్రీస్తుని ఎరగని వారు, అవిధేయులు, శత్రులైన వారు, కనికరం లేని వారు ఆ మాట చెప్పలేరు. దేవుని కనికరం కలిగిన వారు ఎవరు అంటే దేవుని పిల్లలే, దేవుని సేవకులే, దేవుని చేత పంపడిన పరిశుద్ధులు, దేవుని చేత సేవకు పంపడిన దేవుని సేవకులు మాత్రమే ఇతరులు రక్షించబడాలి.
వారు దేవుని జ్ఞానాన్ని పొందాలి, దేవుని యొక్క గంభీరత్వాన్ని, దేవుని ఆలోచన చొప్పున వారు జీవించాలని సంతోషించేది వారు మాత్రమే. ఇంకా మనం గమనించినట్లయితే ప్రభు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు. చూసారా? కనుక ఆయనకి ఇచ్చేవారు ఎవరు అంటే పరిశుద్ధులు మాత్రమే. ఆయనకి ఇచ్చేవారు ఎవరంటే సంపూర్ణ దేవుని సేవకులు మాత్రమే. ఈయుడి మీకు ఇవ్వడను అణిచి కుదిలించి అంచులు జిగజారమంటే నిండు హృదయముతో ఇతరులకి సువార్త చెప్పేవారు, ఇతరులకు ఆహారం పెట్టేవారు, ఇతరులకు బట్టలు ఇచ్చేవారు, ఇతరులకు వైద్యం చేసేవారు, ఇతర కష్ట సుఖంలో పాలువారే, ఇతరుల యోగక్షేమాన్ని కోరిన వారు ఎవరు అంటే ఫిలిప్పీ సంఘస్థుల గురించి అంటున్నాడు. మీ దాతృత్వం బహు గొప్పది, మీరు బీదవారైనప్పుడు కూడా మీ దాతృత్వం బహు గొప్పది అని పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి చెప్తూ వచ్చాడు. వారు బీదవారైనప్పుడు కూడా వారు దాతృత్వం బహు గొప్పది. కనుక మీలో విధవరాండులు బీదవారు మాటి మాటికి అక్కర్లు తీర్చారా అని చెప్తూ వస్తాడు. కనుక మనం గమనించినట్లయితే ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు. కనుక ముందుగా ఆయనకిచ్చే ప్రతిఫలము పొందుతామని ఎరిగిన వారు మాత్రమే అట్టి బీదలకి, నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం, నేను దప్పుకొన్నాను, దాహం తీర్చారు, నేను రోగ్గా ఉన్నానని చూడవచ్చారు, నేను చెరసాలు నాకు సహాయం చేశారు, నేను పరదేశం ఉన్నానని చేర్చుకున్నారు, నేను దిగంబరంగా నాకు బట్టలు ఇచ్చారు. ఎప్పుడు ప్రభు అంటే మిక్కిలి అలిపులని నా సహోదరులకు మీరు చేశారు కనుక నాకు చేసినట్లుగా అన్నాడు. ఇంకా చూసినట్లయితే ఆయన మూలముగా, ఆయన ద్వారను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. కారణం ఏంటంటే ఆయన మూలముగా, ఆయన ద్వారను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నాయి. ఆయన అంటే యేసు ప్రభువారు ద్వారనే కనుక మనమున్నాము. ఆయన మూలంగా సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు కూడా ఆయనకి భూమి మీద పరలోకంలో తన నామానికి మహిమ కలిగించే దేవుడు ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆ దేవుడే యేసు ప్రభువారు. ఆయన ద్వారానే భూమి మీద ఎవరి ద్వారా ఆయన నామానికి మహిమ వస్తుందంటే ఎవరిని ముందుగా ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులు చేశాడో, ఎవరి నీతిమంతులు చేశాడో వారి ద్వారే ఆయన నామానికి భూమి మీద మహిమ వస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, ప్రియ పరిశుద్ధులారా, మనకి ఇవ్వబడిన దేవుని బుద్ధి జ్ఞానం బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింప ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు అనే మాట కిందనే ఉందంటే అడుగు జాడలను బట్టి నసఖ్యములు. ఆయన అడుగు జాడలో నడిచేవారు ఎవరు అంటే కేవలంగా పరిశుద్ధులు మాత్రమే. ఆయన పనికి ఎటువంటి ఆటంకము కలిగినప్పుడు కూడా వారెన్నడూ ముందున్న వాటి కొరకే వేగిరిపడి వారు ఉంటారు, వెనుకున్న వాటిని మరిచిపోయిన వారై ఉంటారు. అందుకే 12వ అధ్యాయంలో ఆయన ప్రేమించిన విషయంలో ఎట్లా సాగిలపడలేదంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుడు వలన రూపాంతరము పొందుడి. కనుక ఇక్కడ రాయబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, వాళ్ళు ఏమైనా సంబోధిస్తున్నారంటే, కాబట్టి సహోదరులారా, అన్నదమ్ములారా, అక్కజల్లారా, నా ఇంటి వారులారా, కనుక ఆయన రక్తముల కడగబడిన పరిశుద్ధులారా, దేవుని సేవకులారా అంటూ ఏమంటున్నట్టే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనడి. దేవునికి అనుకూలముగా సజీవయాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సేవలో ఎన్ని శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, శత్రుత్వాలు, కరుణ లేనివారు గనుక వ్యతిరేకించేవారు, ఎన్ని అభ్యంతరాలు కలిగించిన వారు ఉన్నప్పుడు కూడా మీ మట్టుకు మీరు సేవలో, మీ మట్టుకు మీరు విశ్వాస జీవితంలో సజీవయాగముగా ఆయనకి సంపూర్ణంగా సజీవయాగముగా ఆయనకు అప్పగించుకోవాలి. పరిపూర్ణంగా ఆయన మీ దేహములను, మీ శరీరములను సజీవముగా ఆయన అప్పగించుకొని ఆయన వాత్సల్యంలో ఆయనతో మీరు మిమ్మల్ని బతిమాలుకుని దేవుని
వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతుమాలు కొనుచున్నా. ఈ లోకంలో ఉన్నవారు ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, ఎలా బతుకుతామా, ఎలాగ సంపాదిస్తామా, ఎలాగ పేరు ప్రఖ్యాతులు ప్రాకులాడుదామా అని చెప్పి ఈ లోకసమైన వాటి కొరకు అనేకమైన ఉద్దేశాలతో లోకములో ఉన్నవారు పరిగెడుతూ దేవుని పనిని ఆటంకపరిచేవారు కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. అయితే దేవుని యొక్క గంభీరత్వాన్ని, దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరిగిన వారు ఎవరంటే తమ దేవుని ఎరిగివారు, బలము కలిగి గొప్ప కార్యములు చేసేవారు ఎవరు అంటే సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకునేవారు. కనుక అటువారు సజీవ యాగముగా సమర్పించిన వారు కాక పరిశుద్ధముగా ఉండేవారు. మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కనుక ఈ సేవ అనేది ప్రపంచంలో ఏ ఒక్కరికి దొరకదు. దేవదూతలకు దొరకలేని భాగ్యము. కనుక దేవదూతలు లేని భాగ్యము సేవకులకు దొరికింది భూమి మీద. దేవుని దేవదూతలు లేని ఆ గొప్ప పని పరిశుద్ధులకు దొరికింది. ఆ గొప్ప పని మందిరం తుడిసినా, మందిరంలో నువ్వు ఏ చిన్న పని చేసినా, వంట చేసినా, మందిరంలో నుంచి నువ్వు సువార్తకెళ్ళిన వారు కొరకు నువ్వు ఆ సామాన్ల కాపలో ఉన్న సంఘములో నువ్వు ప్రార్థన చేసినా నీ బహుమానము నీకుంది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి సమర్పించుకోవాలి. ఎందుకు అంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణ దేవుని చిత్తం మీద పరీక్షించే తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరమగునట్లుగా నూతన మగుటకు రూపాంతరము పొందండి. ఎందుకు మీరు సజీవ యాగం సమర్పించుకోవాలి? ఎందుకు పరిశుద్ధముగా ఉండాలి? ఎందుకు దేవుని వాత్సల్యంలో మీరు ఉండాలి? ఎందుకు ఇట్టి సేవ మీకు యుక్తమైన చెప్తున్నాడంటే ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకంలో ఈ యుగంలో ఈ లోకంలో ఏమున్నాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమం ఉన్నాయి. ఈ లోకంలో ఏమున్నదంటే పాపం ఉంది, మోసం ఉంది, అన్యాయం ఉంది, దొంగతనం ఉంది, వ్యభిచారం ఉంది, త్రాగుడు ఉంది. లోకములో అక్రమ కార్యాలు ఉన్నాయి. లోకములో మోసం చేయడం ఉన్నాయి. ఆచార సాంప్రదాయం, కులము, కట్టుబాటులు, కుడి చేయ ఎడమ చేయ తారతమ్యాలు ఉన్నాయి. ఈ లోకంలో రంగు భేదం ఉంది. ఈ లోకంలో ధనవంతులు బీదవారు భేదాలు ఉన్నాయి. ఈ లోకంలో ఆచారాలు ఉన్నాయి. ఈ లోకంలో ముందుకెళ్తే తప్పు, వెనుకెళ్తే తప్పు. కనుక ఈ లోకములో కనుక ఆ యొక్క పిల్లి కనిపిస్తే భయము, ముందుకు వెళ్ళి తెల్లవారు లేచిన విధవరాలు కనిపిస్తే భయము, గనుక ఆ యొక్క తెలకల వాళ్ళు కనిపిస్తే భయము, గనుక ఒక భయంకరమైన చిల్లంగ వ్యక్తి కనిపిస్తే భయము. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణయున్న దేవుని చిత్తం మీద పరీక్షించి దేవుని చిత్తాన్ని ఉత్తమముగా మీరు జీవించాలి. కనుక ఆయనకు అనుకూలముగా జీవించాలి, ఆయనకు సంపూర్ణంగా జీవించాలి. దేవుని చిత్తాన్ని ఎరిగిన వారై ఉండాలి. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరమగునట్లు. కనుక మీ మనస్సు మారి నూతన మగుటకే రూపాంతరము. కనుక మనస్సు మారాలి. చాలా మంది ప్రభు దగ్గరికి వెళ్తారు, మనస్సు మారదు, హృదయం మారదు, ఆలోచన మారదు, చూపులు మారు, తలంపులు మారు. కనుక వారి పాప జీవితాల్లో మరలా వారికి మార్పు లేని వారుగా వారు అగపడుతూ ఉంటారు. విడిచి వచ్చిన పాపములు మరలా చేస్తూ మరలా అవిధేయులుగా జీవిస్తూ ఉంటారు. అయితే మీరు ఈ లోక మర్యాదలు, ఈ లోకము మర్యాదలు, ఈ లోకలో ఉన్న ఇది ఎందమరే పొందాం, 110 1016 ఈ లోక మర్యాదలు కనుక ఈ లోకములో ఉన్న లోకములో ఉన్న దేశ రాజ్య గనక ప్రాంతపు ఆచారాలు ఇవన్నిటిని, కులము, వీటన్నిటినీ పరిపూర్ణ విడిచిపోయి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం మీద పరీక్షించి మీ మనసు మారి రూపాంతరమగున నూతనమగునట్లుగా ఆ రూపము ఏ రూపములో ఆయన స్వరూపంలో రావాలి, ఆయన పోలిక రావాలి, ఆయన జీవంలోనికి నువ్వు రావాలి. ఆయన పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారే ఆయన కొరకే బ్రతకగలిగే వారుగా ఉండాలి. అది రూపం. ఈ లోకంలో కన్ను మూసుకోవాలంటాడు. ఈయన క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒక ఆయన వెళ్ళి సారా బ్రాంతి కొట్టుకెళ్ళి బ్రాంతి తాగి గ్లాస్ దించాడు. తన కుమారుడు వెనకెళ్ళి నాకు కూడా పోయి అన్నాడట. నువ్వు ఎలాగొచ్చారంటే నీ అడుగులో అడుగు వేసుకుని వచ్చాడంట. కనుక ముందేరు ఎలా నడుస్తే వెనుకేరు అలాగే నడుస్తుంది. కనుక ఒకరు తప్పిదము చేసినట్లయితే వారు వెనుకున్న వారు కూడా తప్పిదము చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఎట్లా జీవించాలంటూ వచ్చాడండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక
దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తను ఎంచుకొనవలను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. గమనించారా? ఇక్కడ తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, కనుక ఇతరులు మెప్పు ఘనతను ఇతరులు ఎంచుకునేవారుగా కాకుండా తన్ను తాను దేవునికి సజీవ యాగముగా ఆయన ఎదుట మనము తగ్గించుకునే వారమై ఆయన ఎదుట ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తను ఎంచుకొనవలను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను. గనుక దేవుని కృపలో ఉండాలి. తాను స్వస్థ బుద్ధి గలవాడకు తగిన రీతిగా తను ఎంచుకునేవాడుగా ఉండాలి. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో. కనుక అనేకులు ప్రభువులకు వస్తారు, కానీ ఎంచుకొనదగిన వాడుగా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణమును, విశ్వాసములో, ఆత్మలో, ప్రార్థనలో, పవిత్రతలో లోకము నుంచి వేరై ప్రత్యేకంబడి పరిశుద్ధ జీవితాన్ని కలిగి లోకానికి వేరుగా ఉండి లోకముతో ముడిపడి కాకుండా లోక ఆచారాలు, ఈ లోక సంబంధమైన పద్ధతుల నుంచి నువ్వు విడుదల కావాలి. అప్పుడే విశ్వాస పరిమాణములు నీలో ఉంటుంది. అప్పుడే తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. కనుక లోకములో ఉన్నవారు హై పొజిషన్కి వెళ్ళిపోవడం చూస్తారు. లోకస్తులు ఎప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా ఆశించాలి అని ఆశిస్తారు. కానీ ఆయన ఏర్పాట్లు ఉన్నవారు తన్ను తాను తగ్గించుకుంటారు. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణములో తాను స్వస్థ బుద్ధి గలవాడకై తగిన రీతిగా, దేవునికి తగిన రీతిగా, దేవుడు ఎన్నుకోదగిన వ్యక్తిగా నాకు అనుగ్రహింపడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో. గనుక ఆయనకి అంగీకారం ఉన్నవారుగా మనం బ్రతకాల తప్ప ఆయనకి అంగీకారం లేనివారుగా, ఆయనలో విశ్వాసం లేనివారుగా, దేవుడు తన పరిమాణంలో లేనివారుగా, దేవుడు ఎన్నుకోలేని వ్యక్తిగా మనము ఆయన దగ్గర ఉన్నట్లయితే అగ్ని ఆరదు, పొరుగు చావదు. గనుక రోము సంఘానికి రాస్తున్న పౌలు చెప్తున్న ఉద్దేశం ఏంటంటే, అనేకులు ఎన్నుకోలేనివారుగా, అనేకులు ఈ లోకంలో ఉన్నవారుగా, ఈ లోక భోగభాగ్యాలని అనుభవించి, ఈ లోకంలో అందచందాలు, ఈ లోకంలో ధనధాన్యాలతో, ఈ లోకంలో దేని కొరకు ఆరాటపడేవారు ఉన్నారు. కానీ దేవుని పిల్లలైతే దేవుని చేత ఎన్నిక చేయబడిన వారుగా, దేవుడు వారిని ఎలాగైతే ఆయన తగ్గించుకున్న వారు తగ్గించుకున్న వారే. ఆయన విశ్వాస పరిమాణములోనే ఆయన కొరకు ఆత్మానుసారంగా జీవించి ఆ నిత్యరాజ్యమైన పరలోకములోనే వారు ఉండాలని వారు ఆశ కలిగిన వారై ఉన్నారు. కనుక పౌలు అక్కడ రోమా సంఘానికి తెలియజేస్తున్న మాటలు తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకునేవాడు, విశ్వాస పరిమాణం కలిగిన వాడు ఉండాలి. దేవుడు ఎన్నుకున్నవాడుగా ఉండాలి. నాకు అనుగ్రహింపడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానుతో చెప్తున్నాను. కనుక ఆయనకి వేరుగుండి నీవేమీ చేయలేవు. ఆయన విరోధముగా రూపింపబడి ఆయుధము వర్ధిల్లదు. దేవుడిని విడిచిపెట్టి దేవులాడితే ఏది దొరికేది కాదు. సృష్టికర్తను దేవునితో నీకు సంబంధం లేకుండా నీ శక్తి చేత, నీ బలము చేత, నీ జ్ఞానము చేత, నీకున్న ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతుల చేత ఏదేదో నువ్వు సాధించి మోక్షానికి వెళ్తావు అనేది అసాధ్యం. విశ్వాస పరిమాణం కావాలి. తాను దేవుడు ఎన్నుకోదగిన వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఒక్కొక్కరిని విభజించి గనుక వారు దేవుని ప్రజలుగా ఆయన దృష్టిలో నిన్ను అంగీకరించేవాడుగా ఉండాలి. అప్పుడే నీ ప్రార్థన అని వింటాడు, అప్పుడే నీ ఆరాధన అని వింటాడు, అప్పుడే నువ్వు దేవుడు బీదలకిచ్చిన, దేవునికి ఇచ్చిన
నువ్వు దేవుని ఆయన పనిలో నువ్వు ఏ రీతిగా ఆయనకి ఇచ్చిన ప్రతి దాన్ని కూడా లెక్క అప్పగించేవాడుగా ఉంటావు. నమ్మకమనికి ఇచ్చిన ప్రతి దాంట్లో నమ్మకముగా ఉండి ప్రభువు చేత నమ్మక మంచి దాసురాలని ఆయన ద్వారా నువ్వు దీవించబడుతూ ఉంటావు. దానికి రోమ సంఘంలో చాలామంది దేవునికి విరోధముగా ఎన్నుకోలేని వారుగా, ఆయన చేత విభాగించి ఏర్పాటు లేనివారుగా, విశ్వాస పరిమాణము లేనివారుగా, దేవుడు ఎంచుకోదగిన లేని వ్యక్తులుగా చాలామంది నా నిడదినాన సంఘాల్లో కూడా ఇవే కనబడుతున్నాయి. పాపులర్ రండి, సందాలు ఇచ్చిపోండి, వారమల్లా కుక్కలాగా పందులాగా మీరు ఎలాగ లోకంలో ఎన్ని పాపాలు చేసుకున్నా పర్లేదు, కానీ మీరు చర్చికి వస్తే చాలు, మీ కానుకలు, మీ దశమ భాగాలు, మీ ప్రథమ ఫలాలు మీరు ఏదో దేవునికి ఇస్తే చాలు అని చాలామంది దేవునికి విరోధంగా సేవకులు ప్రజలని ఎట్లా నడిపిస్తున్నారంటే కర్ర గడ్డి కొయ్యకాలులాగా పెంచి వాళ్ళు నరకానికి పోతారు. కనుక సేవకులు దేవుని విరోధంగా జీవించిన క్రైస్తవులు విశ్వాసులు కూడా నరకానికి వెళ్తారు. సత్య సేవకుడు, సత్యమయంగా ఉన్న విశ్వాసులు మంచి చెప్పినట్లయితే, సత్యవాక్యం బోధించినట్లయితే, సత్యవాక్యం వాళ్ళకు ఉపదేశించినట్లయితే, సత్యమైన మార్గంలో వారిని పెంచగలిగినట్లయితే వారు మోక్షానికి వెళ్తారు. వారు లోకములో ఎట్లా ఉండి జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వల్ల ఉండి ఈ లోకములో కన్ను మూస్తే ఎన్ని సమస్యలు వారి జీవితాలు సంభవించిన నిత్యరాజ్యమైన పరలోకములో ప్రవేశించేవారుగా వారు ఉంటారు. గనుక ప్రియ సహోదరుడా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించక, ఈ లోకంలో ఉన్న సువార్తకి ఆటంకము కలిగించిన, ఈ లోకంలో ఉన్న దేని కొరకు నువ్వు ఆశపడి ఈ లోకానుసరమైన జీవితాన్ని జీవించాలనుకున్న అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ లోకంలో విశ్వాస పరిమాణములో, ఈ లోకంలో దేవునికి ఎంచుకునదగిన వాడుగా, ఈ లోక మర్యాదలు అనుసరించగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణ దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుని మనసు మారి రూపాంతరం పొందినట్లయితే, ఆయన స్వరూపంలో ఆయన పోలుకులో నువ్వు జీవించినట్లయితే యుగాలుండే ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉండగలుగుతావు. భూమి మీద ఆయన నిన్ను వెలుపులకి వెళ్ళినా దీవినే, లోపలికి వచ్చినా దీవినే. నువ్వు అనేకులకి ఒక దీపం, కొండ మీద ఉన్న పట్టణము అనేకులకి అగపడినట్లుగా ఆయన యొక్క సకలైశ్వర్యము చేత నువ్వు ఆశ్రయించబడేవాడుగా ఉంటావు. ప్రార్థన చేసుకున్నావు. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. అయా వారి జ్ఞానముతో, వారికి అర్థము కాదు ఈ మాటలు, నీ జ్ఞానముతో నింపి అయా నీ సువార్తకు ఆటంకముగా ఉండి అయా ఈ లోక మర్యాదలు ఆచారాలను ఆచరించి నీకు విరోధముగా ఈ లోకంలో ధనధాన్యాల కొరకే ఆరాటపడి ఎంచుకోలేని వారుగా, పరిమాణము లేని వారుగా, విశ్వాసము లేని వారుగా, యోగ్యత లేని వారే ఉంటున్న వారిని కూడా క్షమించి, నీ ఏర్పాట్లో ఉన్నట్లయితే వారిని కూడా రక్షించి, నరకం నుంచి విడిపించి నీ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తాను ప్రేమించు వారికి కూడిన మన ఎల్లరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా, నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. ప్రైజ్ ది లార్డ్.